చేయాలి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఒక ప్లాన్. అయితే హిందీ అనే దాన్ని గాంధీ వ్యతిరేకించింది. యాక్చువల్గా ఆయన హిందుస్థానీ అనేది ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉన్నది, ఆ హిందీస్థానీ అనేది ప్రజల భాష, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అనేది ఆయన వాదించారు. అట్ ద సేమ్ టైం ఉర్దూ అనేది ముస్లింల మదర్ టంగ్, పార్సీ పర్షియను ఉర్దూ రెండు భాషలు ముస్లింలు, హిందువులకి హిందీ భాష అంటే ముస్లింలు ఏమైపోవాలి కాబట్టి ఉర్దూను కూడా మీరు ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పి ఒక వాదన వచ్చింది. అప్పుడు గాంధీ ముస్లింలకి పాజిటివ్గా ఉంటూ ఉర్దూను హిందీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ దక్షిణాది వాళ్ళంతా పెరియార్ కాలం నుండి, పెరియార్ కన్నా ముందు నుండి హిందీని వ్యతిరేకించారు. హిందీ మాకు సంబంధం లేని భాష, మీ భాషాధిపత్యాన్ని మా మీద రుద్దొద్దు అని చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. హిందీ సామ్రాజ్యవాదాన్ని అన్నాదురై చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు, పెరియార్ వ్యతిరేకించాడు, కరుణానిధి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు త్రిభాషా సూత్రాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే అనేక భాషలు ఉన్నాయి, ఆ భాషలన్నింటినీ కాన్స్టిట్యూషన్ గుర్తించింది, చాలా భాషల్ని. ఎట్ ద సేమ్ టైం నేషనల్ లాంగ్వేజ్గా హిందీని, అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని, మదర్ టంగ్గా లోకల్ లాంగ్వేజెస్ని అని ఒక ఈ 3 లాంగ్వేజెస్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే హిందీని దక్షిణాది మీద రుద్దడం కోసం రాజగోపాలాచారి, ఆయననే రాజాజీ అని అంటారు, సి రాజగోపాలాచారి ప్రయత్నం చేశాడు. దానికి వ్యతిరేకంగా తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది 60s లో. ఆ ఉద్యమంలోంచే డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే అవుట్ రైట్ గా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని సపోర్ట్ చేసింది. సుమారు 500 మంది యువకులు చనిపోవడం జరిగింది, విద్యార్థులు వేలాది మంది జైలు పాలయ్యారు, చాలా పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. చాలా నిరంకుశంగా ఆనాడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మిలిటరీని, పోలీసుల్ని పెట్టి ఎంచేయాలని ప్రయత్నం చేసింది. దానిలోంచి డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే అప్పటి నుంచి ఇప్పటికీ హిందీకి వ్యతిరేకంగానే ఉంది. ఏఐడిఎంకే కూడా హిందీకి వ్యతిరేకంగానే ఉన్నది. వాళ్ళకి ఎవరికి కూడా హిందీ రాదు. హిందీ బోర్డులు పెట్టడానికి కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఇంగ్లీష్ బోర్డులు పెట్టడానికి కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు. తిరుమావళవన్ గారు కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చాలా బలంగా తీసుకురావడం జరిగింది. సో హిందీ అనే దాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆర్ఎస్ఎస్ కూడా ఏం చేసిందనంటే లోకల్ లాంగ్వేజ్లోనే హిందూ ఐడియాలజీని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. హిందీ అనేది అక్కడ పనిచేయదు కాబట్టి తమిళ భాషలోనే సనాతన ధర్మాన్ని, సనాతన ఫాసిజాన్ని ప్రచారం చేసే మూమెంట్ని అక్కడ స్టార్ట్ చేసింది. అది పొలిటికల్గా ఇప్పుడు సుమారు 15% ఓట్ షేర్ కలిగి ఉన్నది. బీజేపీకి ఏం తక్కువ ఓటింగ్ ఏం లేదు. లాస్ట్ టైం కూడా 15% ఓటింగ్ వచ్చింది, ఒక సీట్ గెలవలేదు. ఇప్పుడు కూడా 15% ఓటింగ్ వచ్చింది, సీట్ గెలవలేదు. కానీ బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఎప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మఠాలు, పీఠాలు అన్ని కూడా తమిళనాడులోనే ఉంటాయి. బాబాలు, స్వామీజీలు ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు. వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని మరి హిందీలో ప్రచారం చేస్తారా? వాళ్ళకు కూడా హిందీ రాదు, వాళ్ళు కూడా తెలుగులోనే ప్రచారం చేస్తారు, తమిళంలోనే ప్రచారం చేస్తారు. అయినా కూడా వాళ్ళు హిందూ మతాన్ని నమ్మే వాళ్ళైనా నాస్తికులైనా వాళ్ళు ఎవరికి కూడా హిందీ అనేది అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ తిరుమావళవన్ గారు ఎవరైనా ప్రశ్న ఏంటంటే తమిళ నేషనలిజము కులాన్ని నిర్మూలించడం కోసం ఉన్నదా, కులాన్ని కాపాడడం కోసం ఉన్నదా? డిఎంకే పాలన, ఏఐడిఎంకే పాలనని గమనించినప్పుడు వీళ్ళు ఫిలసాఫికల్గా కులానికి వ్యతిరేకం, కానీ ప్రాక్టికల్గా వీళ్ళు కులాన్ని సమర్థిస్తున్నారు. కాబట్టి తమిళ నేషనలిజం అనేది కులాన్ని నిర్మూలించేదిగా ఉండాలి. కులాన్ని నిర్మూలించడం అంటే ఆ కులాన్ని సమర్థించే హిందూ కల్చర్ని, బ్రాహ్మణికల్ కల్చర్ని వదులుకోవాలి, ఆ పేర్లను వదులుకోవాలి అని తిరుమావళవన్ గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. శ్రీనివాసు నా పేరు, ఇది హిందూ పేరు, బ్రాహ్మణ్స్ పేరు. చాలా మంది శివ బ్రాహ్మణికల్ పేరు, వెంకటేశ్వర్లు బ్రాహ్మణికల్ పేరు. ఈ పేర్లన్నీ పెట్టుకొని మనం బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. పేరేమో శ్రీనివాస్, పోరాడేదంతా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా. తిరుమలలో ఏమన్నాడంటే నీ పేరు మార్చుకోకుండా నువ్వు బ్రాహ్మణిజాన్ని ఓడించలేవు. కాబట్టి కన్వర్షన్ కంటే అతిపెద్ద మూమెంట్ పేర్లు మార్చుకోవడం అనే మూమెంట్. నువ్వు క్రిస్టియానిటీలోకి పోవడము లేకపోతే ఇస్లాంలోకి పోవడం మూలంగా నువ్వు బ్రాహ్మణిజాన్ని ఓడించలేవు. నీ పూర్వీకుల విశ్వాసము సంప్రదాయమైన అసలైన తమిళ భాషలోకి వెళ్ళిపోవాలి, తమిళ పేర్లు పెట్టుకోండి అని ఆయన
తమిళ పేర్లు మార్చే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. వేలాది మందికి అఫీషియల్గా గెజిట్ల ద్వారా తన పేరు మార్చడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప విషయం అంటే తిరుమావళవన్ గారు వాళ్ళ తండ్రి పేరు మార్చేశారు. ఎవరైనా పిల్లలకి తండ్రి పేరు పెడతాడు, కానీ ఈయన ఏం చేసిందంటే వాళ్ళ తండ్రి పేరు మార్చేశారు. ఆయన రామస్వామి, వాళ్ళ తండ్రి రాముడు స్వామి కాదు కుదరదని ఆయన పేరు తొల్కాపియన్ అని మార్చాడు. తొల్కాపియన్ అంటే తొలి పుస్తకం, అది తొల్కాపియన్ తమిళ లాంగ్వేజ్ ఒక క్లాసికల్ బుక్ అది. సో ఆ తొల్కాపిని రాసినటువంటి వ్యక్తి పేరు ఏంటో తెలియదు, ఆయన తొల్కాపియన్ అని అంటారు. మొదటి పుస్తక కర్త, పుస్తక రచయిత తొల్కాపియన్ వాళ్ళ నాయన పేరు. తమిళకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే తండ్రి పేరు ఇంటి పేరుగా ఉంటుంది. నా ఇంటి జీలకర్ర, మా ఇంటి పేరు. ఇంకొకరికి మిరియాలు, ఇంకొకరికి మెంతులు, ఇంకొకరికి ఇంకొక పేరు. అంటే మనకి ఇట్లా ఇంటి పేర్లు ఉంటాయి, వాళ్ళకే ఉంటుంది తండ్రి పేరే ఇంటి పేరుగా ఉంటుంది. వాడు తిరుమావళవన్ పేరు ఏంటంటే తొల్కాపియన్ తిరుమావళవన్. తిరుమావళవన్ అనేది అచ్చమైన తమిళ పదం, తొల్కాపియన్ అచ్చమైన తెలుగు పదం, తమిళ పదం. అట్లా అచ్చమైన తమిళ పదాలతోటి వేలాది మంది పేర్లను మార్చేస్తే మొత్తము శంకరాచార్య మఠం అంతా ఒరిగిపోయింది. ఎందుకు? బ్రాహ్మణికల్ కల్చర్ని డిస్మాంటిల్ చేసే ఉద్యమం ఇది పేరుతో మొదలవుతుంది. కాబట్టి అలా వాళ్ళ బ్రాహ్మణిజం ఎంత భయంకరమైందనంటే తమిళ్లో ఒక డిమాండ్ చేశారు, తమిళ భాషలోనే మీరు పూజలు నిర్వహించాలి, మాకు అర్థం కాని సంస్కృత భాషలో మీరు పూజలు నిర్వహించొద్దు అని ఒక ఉద్యమం చేశారు. తమిళము నీచ భాష, అలాంటి నీచ భాషలో మనము పూజాది క్రతువులు నిర్వహించితే అది అపచారము, కాబట్టి తమిళ భాషలో పూజలు నిర్వహించడానికి వీలేదన్నాడు శంకరాచార్య. శంకరాచార్య మఠం నుంచి ఆ ప్రకటన వచ్చింది. దాన్ని తిరుమావళవన్ సార్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళది నీచ భాషన, తమిళ నేల మీద బతుకుతూ, తమిళ గాలి పీలుస్తూ, తమిళ ఆహారం తింటూ తమిళ భాషను అవమానిస్తాడా అని చాలా పెద్ద ఎత్తున సదస్సులు, సభలు నిర్వహించి అన్ని వర్గాల్లో ఉన్న తమిళని ఏకం చేయడం జరిగింది. అట్లాగే అంటరాని వాళ్ళని గుళ్ళోకి రానివ్వకూడదు, గుళ్ళోకి వస్తే దేవుడు మైలపడతాడు అన్నప్పుడు శంకరాచార్య దాన్ని సమర్థిస్తూ మాట్లాడాడు. శంకరాచార్య సమర్థిస్తూ మాట్లాడితే శంకరాచార్యకు వ్యతిరేకంగా తిరుమావళవన్ చాలా పెద్ద మూమెంట్ లేపాడు. అప్పుడు అనివార్యంగా ఏం చేసిందంటే శంకరాచార్య, నేను దళితులకు వ్యతిరేకం కాదు, నేను దళితవాడల్లోకి వస్తానని దళితవాడల కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అప్పుడు తిరుమావళవన్ ఏమన్నాడంటే, గుళ్ళోకి మమ్మల్ని రానియకపోతే నువ్వు మా వాడలోకి రావద్దు అని చెప్పి మీరు గుళ్ళోకి మమ్మల్ని రానియకపోతే మా వాడలోకి నువ్వు రావద్దు. అట్లా కులానికి వ్యతిరేకంగా తమిళ జాతీయవాదాన్ని తీసుకురావడం, బ్రాహ్మణికల్ స్ట్రక్చర్లోంచి తమిళుని బయటికి తీసుకురావడం, తమిళులు హిందువులు కాదు, తమిళమే ఒరిజినల్ మతము అని చెప్పడం ద్వారా తమిళ జాతీయవాదాన్ని ఒక నిర్దిష్టతగా తీసుకుపోయింది తిరుమావళవన్ గారు. ఈ స్పష్టత డిఎంకేకి లేదు, ఈ స్పష్టత ఏడిఎంకేకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళది పాపులిస్ట్ పాలిటిక్స్, ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయం. ఓట్లు మన కూడా మనకు కూడా కావాలి, కానీ సిద్ధాంతం లేని ఓట్లు, సిద్ధాంతం లేని అధికారము ఎక్కువ కాలం నిలబడదు. అందుకే పెరియార్ చేసిన రాజకీయాలని, ఆ ఫలితాలని డిఎంకే ఏడిఎంకే కాలంలో కోల్పోవడం జరిగింది. సామాజిక పరివర్తన జరగలేదు, రాజకీయ పరివర్తన మాత్రమే జరిగింది. అందుకని తిరుమావళవన్ నిజమైన పెరియార్ వారసుడిగా ఈరోజు పనిచేస్తున్నాడు. అంటే నేను ఆ పార్టీకి నాయకుడిగా ఉన్నాను కాబట్టి చెప్పడం లేదు, తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నాను. అట్లాగే తమిళనాడులో ఇంకొక ఉద్యమం కూడా ఉన్నది, మార్వాడి వ్యతిరేక ఉద్యమం. హైదరాబాద్ ఎట్లా అయితే మార్వాడీలు ఆక్రమించుకున్నారో తమిళనాడులో ఉన్న ప్రతి గ్రామాన్ని మార్వాడీలు వచ్చి ఆక్రమించారు, బిజినెస్లు ఆక్రమించారు, అట్లాగే భూముల్ని ఆక్రమించారు. కంప్లీట్గా తమిళనాడు ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దానికి వ్యతిరేకంగా కూడా ఒక మూమెంట్ అక్కడ ఉంటుంది. అంటే తమిళులు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంతకైనా పోరాడతారు. ఎల్టీటీతో కలిసి పోరాటం చేసి ఎల్టీటీకి పూర్తి మద్దతు ఇచ్చారు. ఎల్టీటీ అంతరించిన తర్వాత కూడా తమిళ నేషనలిజాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. తమిళుల కోసము వాళ్ళు అంటే భాషాభిమానం
అంత ఉంది. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అంత ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళకి తమిళమే వాళ్ళకి ముఖ్యం. తమిళ భాషలో చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు, అదేవిధంగా ఉద్యోగాలు, అవన్నీ అక్కడ అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర ఇంగ్లీష్లో చదువుకునే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి ఉన్నది. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత పోతే తెలుగు డిఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే ఇప్పుడు ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. అంటే బీఈడి చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే టీచర్ కాలేని పరిస్థితి మన తెలంగాణలో ఉన్నది. ఆంధ్రలో మరి పరిస్థితి లేదు. కానీ ఇంగ్లీషు మనకు అవసరమే, అట్ ద సేమ్ టైం తెలుగు భాషని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఇంగ్లీష్ కోసం తెలుగు భాషను చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు భాష సంస్కృతానికి సంబంధించిన భాష కాదు, అది ద్రవిడియన్ లాంగ్వేజ్, అది మన మదర్ టంగ్. దాన్ని కాపాడుకుంటేనే బ్రాహ్మణిజాన్ని మనం వ్యతిరేకించగలుగుతాం. ఎంత హిందీ భాషని మనం నేర్చుకుంటే అంత ఈజీగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, బ్రాహ్మణికల్ ఐడియాలజీ మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. అందుకని భాషాభిమానము, ద్రవిడియన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సామాజిక న్యాయము, కుల నిర్మూలన, సామాజిక ప్రజాస్వామ్యము, ఈ లక్ష్యాల ఆధారంగానే మనం ద్రవిడ రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. మొత్తంగా చూసినప్పుడు ద్రవిడికి దేశవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళందరూ మన సోదరులే. అయితే నిర్దిష్టంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్న పాలిటిక్స్ వరకు మాత్రమే మనం కన్ఫైన్ అవుతున్నాము. ఆర్యులుగా చెప్పబడుతున్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు, శూద్రులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్రాస్ ద కంట్రీ ఉన్న వాళ్ళందరూ మన దేశం మూలవాసులు. వాళ్ళందరూ ద్రవిడీలు. వాళ్ళందరూ ఒకప్పుడు తమిళ భాష మాట్లాడేరు, ఆ తర్వాతే వాళ్ళు పాలి భాష మాట్లాడేరు. పాలి భాషని సంస్కరిస్తే అది ప్రాకృతమైంది, ప్రాకృతాన్ని సంస్కరిస్తే అది సంస్కృతమైంది. ఇది నా బ్రీఫ్